I am anointed to impact millions for the kingdom. I am anointed for rising royal dynasties to disciple nations. I am anointed to produce massive wealth for kingdom impact in Jesus' name. Praise the Lord. దేవునితో సమస్తము సాధ్యమే. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యము ద్వారా దేవుని ప్రజలు అపవాది కాడి కింద నలిగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని ప్రజలు ఎందుకు ఆశీర్వదించబడాలి? దేవుని ప్రజలు ఆశీర్వదించబడితే దేవుని పనికి ఆర్థికంగా సహకరిస్తారు, సువార్త ప్రకటించబడుతుంది, భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. నేను 10 సంవత్సరాల పైన బైబిల్ని లోతుగా ధ్యానిస్తూ, గంటల తరబడి ప్రతిరోజు ధ్యానిస్తూ, ప్రార్థన చేస్తూ, బైబిల్కి సంబంధించి 100 కొలది బుక్స్ చదివేశాను, 1000 కొలది ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా దైవజనులు చెప్పినవి విన్నాను, లక్షల్లో దేవుని పనికి ఆర్థికంగా సహకరించాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుడు నాకు అభిషేకం ఇచ్చాడు. బైబిల్లో అనేకమైన మర్మాలు బయలుపరిచారు. మీ జీవితాల్లో, బిజినెస్లో, కుటుంబాల్లో పెద్ద పెద్ద సమస్యలు, ఇబ్బందులు, బలహీనతలు, ఆర్థిక పరిస్థితులు, పిల్లల సమస్యలు ఉన్నట్లయితే సంప్రదించండి. ఎందుకంటే బైబిల్లో ఉన్న మర్మాలు మీకున్న ప్రతి సమస్య నుంచి విడుదల వచ్చేస్తుంది. మీరు దేవుని పరిచర్య కోసం విత్తనం విత్తండి, మీరు సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి, సంప్రదించండి. మీరు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండండి. మా పరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. ఇది మీరు ఏర్పాటు చేసిన పరిచర్య. దేవా, మీ ప్రజలు అనేక మంది సమస్యల్లో, బంధకాల్లో, ఊబిలో జీవిస్తున్నారు. అసలు అలా ఉండాల్సిన అవసరం లేదు. మీ ప్రజలు ఎందుకు ఆశీర్వదించబడాలంటే మీ పరిచర్యకు సహకరిస్తారు, మీ చిత్తం నెరవేర్చబడుతుంది. వాళ్ళు కూడా నాయన మీ పిల్లల్లాగా గొప్ప జీవితాన్ని జీవిస్తారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. అలా ఈ కార్యక్రమాన్ని దీవించండి, లక్షల మందికి నాయన దీవెనకరంగా ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మీరు బైబిల్లో చూసినట్లయితే ఫిలిస్తీయులు దేవుని మందసాన్ని దాగోను గుడిలో ఉంచినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు 2వ రోజు ఉదయం వచ్చి చూస్తే దాగోను దేవుని మందసం ముందు సాష్టాంగంగా పడిపోయి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా ఆ దాగోనును నిలబెడతారు. 2వ రోజు ఏమవుతుంది? మరుసటి రోజు ఆ దాగోను మొండెం మిగిలి ఉంటుంది, తల, కాళ్ళు, చేతులు విరిగి పడిపోయి ఉంటాయి. అక్కడ ఏం జరిగిందో తెలుసా? బలిపీఠముల మధ్య పోరాటం. దేవుని మందసం ఉంది, దేవుని బలిపీఠం, దాగోను బలిపీఠం, 2 పక్కనే పెడతారు. 2 పక్కనే అడ్జస్ట్ అవ్వు. దాగోను దేవుని బలిపీఠం ముందు పడిపోయి ఉంది. మీకు అర్థం కావాలంటే ఇంకా నేను స్పష్టంగా చెప్తాను. ఇజ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి మధ్య యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో ఇజ్రాయేలీలు దేవుని మందసాన్ని తీసుకువెళ్తారు. దేవుని మందసాన్ని తీసుకువెళ్ళినప్పుడు మోషే, అహరోను టైంలో, అలాగే యెహోషువ టైంలో గొప్ప గొప్ప విజయాలు పొందారు. ఆ దేవుని మందసం వచ్చేసరికి ఫిలిస్తీన్లు భయపడతారు. కానీ చివరికి ఏమవుతుందంటే ఫిలిస్తీన్లు యుద్ధంలో గెలుస్తారు, దేవుని మందసాన్ని పట్టబడుతుంది. హోప్ని, ఫీనిహాసు అంటే ఏలీ కుమారులు చనిపోతారు. ఏంటి సమస్య? దేవుని మందసాన్ని తీసుకెళ్ళినా ఎందుకు ఓడిపోయారంటే ఏలీ ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. దేవుని పరిచర్య చేయవలసిన హోప్ని, ఫీనిహాసు పాపం చేస్తూ, మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు పాపం చేస్తూ, మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ బలిపీఠం బలహీనంగా ఉంది. దేవుని మందసాన్ని యుద్ధంలోకి తీసుకెళ్ళిన వాళ్ళు ఓడిపోయారు. క్రైస్తవులతో ఉన్న సమస్య ఇది. మీ ప్రార్థన బలిపీఠం బలహీనంగా ఉంటే, బలిపీఠం మీద సాక్రిఫైస్ దేవుని పనికి ఇవ్వాలి. బలిపీఠం మీద దహన బలులు అర్పించేవాళ్ళు. ఇక్కడ యేసు ప్రభు సిలువలో ఎంత వెల చెల్లించారో చెప్పమంటారా? ఆయన వెలపెట్టి మనల్ని కొన్నాడని చెప్పి బైబిల్లో ఉంది. వెలపెట్టి దేవుడు మనల్ని కొన్నాడు. అపవాది బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, వెలపెట్టి కొన్నాడు. ఆ వెల ఏంటంటే రక్తం చిందించాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. మన అప్పు, మన రుణం బైబిల్లో ఉంటుంది. మన రుణం 100 కోట్లు అనుకోండి. అపవాదికి ఉన్న రుణం 100 కోట్లు. 100 కోట్లు మీరు రుణం తీర్చగలరా? తీర్చలేము. ఎవడు తీర్చలేడు, ఎవరు రక్షణ పొందలేరు. దేవుడు సిలువలో చేసిన కార్యము ఎంత గొప్పదో మీకు అర్థం అవటానికి ఇలా చెప్తున్నాను. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ఎంత గొప్పదంటే, మనం రుణం ఉన్నది 100 కోట్లు అనుకుంటే దేవుడు మనకి 1000 కోట్లు కట్టేశాడు. అంత వెల చెల్లించాడు. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము అంత శక్తివంతమైంది. ప్రతి బంధకం నుంచి, ప్రతి ఊబి నుంచి, ప్రతి సమస్య నుంచి, ప్రతి శాపం నుంచి మనం విడుదల పొందుతాం. అంత శక్తివంతమైంది. క్రైస్తవులకు అర్థం కాంది ఒకటి ఉంది. అర్థం కాంది ఏంటంటే బలిపీఠాల మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. దేవుని మందసాన్ని దాగోను గుడిలో పెట్టినప్పుడు దాగోను పడిపోతుంది.
రెండు బలిపీఠాలు పక్కనే ఉండవు. నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు దేవుని బలిపీఠాన్ని కలిగి ఉన్నావు. యేసు ప్రభు అంటారు, మనము ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తాం. నువ్వే దేవుని బలిపీఠం. నీ బలిపీఠం అంటే నీ ప్రార్థన బలిపీఠం వీక్గా ఉంది. నువ్వు దేవుని మాట వినవు, నువ్వు ఇష్టానుసారంగా ఉంటావు, నువ్వు దేవుని పనికి ఆర్థికంగా సహకరించావు. అంటే సాక్రిఫైస్, బలిపీఠం మీద సాక్రిఫైస్ ఉంటే, త్యాగం చేస్తే, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో సహవాసం కలిగి మన జీవితాన్ని సరిచేసుకుని మనం దేవుని పనికి ఇస్తూ ఉంటే మన బలిపీఠం శక్తివంతంగా ఉంటుంది. నువ్వు ప్రతి సమస్య మీద విజయం పొందుతావు, నువ్వు గెలుస్తావు, నువ్వు జయించి బయటకు వస్తావు, ప్రతి బంధకాల్ని జయించి బయటకు వస్తావు, ప్రతి ఊబి నుంచి బయటకు వస్తావు, ప్రతి సమస్య నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు, నువ్వు ఆశీర్వదించబడతావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. అలా కాకుండా నీ బలిపీఠం బలహీనంగా ఉంటే, నీ ప్రార్థన బలిపీఠం బలహీనంగా ఉంటే, నువ్వు దేవుని మాట వింటున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు సాక్రిఫైస్ చేయవు, అంటే బలిపీఠం మీద నువ్వు దేవునికి అర్పణలు అర్పించకపోతే, దేవుని పని కోసం ఇవ్వకపోతే, సాక్రిఫైస్ చేసినప్పుడు ఏమవుతుందంటే బలిపీఠం శక్తివంతంగా మారుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని పనికి ఇస్తావో, దేవుని పనికి ఇవ్వటం అంటే అలా ఇవ్వటం కాదు, దేవుని పని కోసం నువ్వు సాక్రిఫైస్ చేసి ఇచ్చావు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆత్మలోకంలో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, నీ బలిపీఠం శక్తివంతంగా మారుతుంది. అంతేకాకుండా నువ్వు దేవుని మాటలు వింటున్నావు, నీ జీవితాన్ని సరిచేసుకున్నావు. అప్పుడు నువ్వు ఇచ్చినప్పుడు ఎంత శక్తివంతంగా మారుతుందంటే నువ్వు అసలు ఒక్క బంధకంలో, ఒక్క సమస్యలో ఉండాల్సిన అవసరం లేదు. అది బలహీనతలు కావచ్చు, బంధకాలు కావచ్చు, పిల్లల సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, నువ్వు బిజినెస్లో ఊబిలో ఉండొచ్చు, నువ్వు ఎక్కడ ఓడిపోవాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యను జయించి బయటకు వస్తావు. మనం ఏలి పరిపాలించాలి. సమస్యల కింద నలిగి, సమస్యల కింద అణిగిమణిగిపోయి, సమస్యల కింద ఎలాగోలా జీవించాల్సిన అవసరం లేదు. క్రైస్తవులకు ఈ విషయం తెలియదు. ఈ వాక్యం మీ జీవితాన్ని మార్చివేస్తుంది, మొత్తం మీ పరిస్థితులు మార్చేస్తుంది. బైబిల్లో ఉన్నాయి మర్మాలు. యేసు ప్రభు తను నమ్మిన యూదులతో అంటారు, మీరు నిజముగా నా వాక్యం ముందు నిలిచి ఉన్నవారైతే సత్యమును తెలుసుకుంటారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. చాలామంది దైవజనులు భయపడతా ఉంటారు డబ్బుల గురించి మాట్లాడటానికి. నేను అస్సలు భయపడను. బైబిల్లో ఉన్నది నేను సత్యాన్ని కరెక్ట్గా చెప్తాను. ఎందుకంటే నేను దేవుని పనికి ఎక్కువ ఇస్తూ ఉంటాను. బైబిల్లో ఉన్నవి నేను చేస్తూ ఉంటాను. నా జీవితాన్ని సరిచేసుకుంటాను కాబట్టి నేను ధైర్యంగా చెప్తాను. మన బలిపీఠం బలహీనంగా ఉంటే, మన ప్రార్థన బలిపీఠం బలహీనంగా ఉంటే, మనం ఇష్టానుసారంగా ఉంటే, మన జీవితాన్ని సరిచేసుకోకపోతే, మనం సాక్రిఫైస్ దేవుని పనికి ఇవ్వకపోతే మన బలిపీఠం వీక్గా ఉంటుంది. మన బలిపీఠం వీక్గా ఉన్నప్పుడు ప్రతి దాంట్లో ఓడిపోవటమే. అన్ని సమస్యలే, కుటుంబంలో సమస్యలు, పిల్లలతో సమస్యలు, ఇంకో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, అక్కడ సమస్యలు, ఆర్థిక సమస్యలు, బలహీనతలు, గందరగోళం. ఈ గందరగోళంలో ఏమంటారంటే నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, దేవుడు నాకేం చేశాడు, దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, ఏం చేశాడో మీకు స్పష్టంగా చెప్పాను. దేవుడు వెలపెట్టి మనల్ని కొన్నాడు. మనం ఏదైతే రుణం కలిగి ఉన్నామో, మనకు వ్యతిరేకమైన చేతిరాతను సిలువపై మేకులతో కొట్టి ఆ చేతిరాతను తుడిచివేసి మన దోషాలను పరిహరించి యేసు ప్రభుతో పని మనల్ని జీవింపచేశారు. ప్రతి దోషాన్ని, ప్రతి పాపాన్ని, ప్రతి బంధకాన్ని నుంచి దేవుడు విడిపించేశాడు. బైబిల్లో చూడండి, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిర్రి అని ఉంటుంది. స్వస్థత పొందుతారని కాదు, మీరు ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నారు. దేవుడు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించ అని ఉంటుంది. దేవుడు ఆల్రెడీ విడిపించేశాడు. ఆయన వెల చెల్లించాడు. ఎంత వెల అంటే ఏ శాపము, ఏ బంధకాలు నీ జీవితంలో ఉండాల్సిన అవసరమే లేదు. నువ్వు అసలు ఆ ఊబిలో ఒక్కరోజు కూడా ఉండాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, నా జనులు అంటే దేవుని ప్రజలు జ్ఞానము లేని వారే నశించిపోతున్నారు. దేవుడు అంత వెల చెల్లించాడు కదా. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యము అంత శక్తివంతమైనదైన స్త్రీలు బంధకాలు ఎందుకుంటున్నారు, సమస్యలు ఎందుకుంటున్నారంటే అపవాది మాయలో ఉన్నారు. అపవాది మాయలో ఉండి దేవుని మాట వినకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా, బంధకాల్లో, సమస్యలో, ఊబిలో లెక్కలేనంత మంది దేవుని ప్రజలు సమస్యలో జీవిస్తున్నారు. దానికి నేను పరిష్కారం చెప్తున్నాను. దేవుని మాట వినండి. మీరు అసలు ఒక్కరోజు కూడా బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు బైబిల్ చూసినట్లయితే బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడి ఉంటుందంటే, లూకాసు వార్త 16వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల వరకు మనం ధ్యానించుకుందాం. దేవుని దృష్టిలో మనీ అనేది చాలా లీస్ట్ అనమాట, చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. మిక్కిలి కొంచెం, లీస్ట్. దేవుని దృష్టిలో లీస్ట్ ఏంటంటే డబ్బులు. ఆ లీస్ట్, ఆ తక్కువ విషయంలో నమ్మకంగా లేకపోతే, దేవుడు తక్కువగా దేని చూస్తున్నాడో అది నువ్వు దేవుని పనికి ఇవ్వకపోతే,
నువ్వు మిగతా విషయాల్లో నమ్మకంగా ఉండలేవు, ఏ విషయాల్లోనూ దేవునికి నమ్మకంగా ఉండలేవు. ఆ కొంచెంలో నమ్మకంగా లేకపోతే అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, విడుదల ఇవన్నీ నీ జీవితంలోకి రావు. ఈ విషయం క్రైస్తవులకు తెలియదు. జాగ్రత్తగా వినండి, ఇది బైబిల్లో ఉన్న మర్మం అనమాట. నువ్వు కొంచెము లీస్ట్, కొంచెం ఏంటో చెప్పనా, కొంచెము తక్కువది ఏంటంటే ధనం. మీరు కంటిన్యూ చేస్తే 13వ వచనంలో ఉంటుంది, ఏ సేవకుడు ఇద్దరు యజమానులు సేవింపలేరు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును, మీరు దేవునిని స్త్రీని సేవింపలేరని చెప్పాను. ఇది నేను ఎలా తెలుసుకున్నాను తెలుసా? నేను 10 సంవత్సరాలు పరిచర్య చేశాను, యథార్థంగా ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, నిజాయితీగా సేవ చేస్తున్నాను. అంత చేసిన నా జీవితం మారలా, నా పరిస్థితులు మారలా. నేను ఈ సత్యాన్ని తెలుసుకున్నాను. ఈ సత్యం ఏంటంటే కొంచెంలో నమ్మకంగా ఉండాలి. కొంచెంలో నమ్మకం ఉండటం మనం అనుకునేది వేరు. ఇక్కడ దేవుని దృష్టిలో లీస్ట్ ఏంటంటే డబ్బుల విషయంలో దేవునికి నమ్మకంగా ఉండాలి. నేనేం చేశాను అంటే మా ఇల్లు కట్టించుకోకుండా కుటుంబాన్ని కాస్త పక్కన పెట్టేసి, పిల్లల భవిష్యత్తు కాస్త పక్కన పెట్టేసి దేవుని నమ్మాలి కదా. నేను దేవుని నమ్ముతున్నాను, దేవా నువ్వు చూస్తున్నావు, పిల్లల భవిష్యత్తు పక్కన పెట్టేశాను, ఇల్లు కట్టుకోవటం మానేశాను, ఇదిగో ఇంత మొత్తం పెద్ద మొత్తం మీ పనికి ఇస్తున్నాను. నేను అలా ఇచ్చాను, చాలాసార్లు ఇచ్చాను. 4-5 సంవత్సరాల్లో మొత్తం నా పరిస్థితులు మారిపోయినాయి. దేవుడు ఎంత అభిషేకం ఇచ్చాడంటే, నువ్వు ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన పరిచర్య చేస్తావు, నీ ద్వారా నేను అద్భుతమైన కార్యాలు చేస్తాను, ప్రతి బంధకాల నుంచి నేను విడిపిస్తాను, నువ్వు వెళ్ళిన ప్రతి చోట నేను తోడై ఉంటాను, నేను నీకు జ్ఞానం ఇస్తాను. ఇవన్నీ దేవుడు చెప్పాడు నాకు. నేను ఎక్కడో ఒక మారుమూల ఉన్నాను. ఇంతగా నా జీవితంలో మార్పు ఎలా వచ్చింది? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఆత్మచేత నింపబడ్డాను. దేవుడు చెప్పాడు, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, డబ్బుల విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను నీకు అభిషేకం ఇస్తున్నాను. తర్వాత ఉంటుంది చూడండి, మనం లూకాసు వార్త 16వ అధ్యాయం 11వ వచనం, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయను. అన్యాయపు సిరి విషయంలో మనకు నమ్మకంగా ఉండాలి. కొంచెం, దేవుడు చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు ధనానికి. ఆ ధనాన్ని మనం దేవుని పనికి ఇవ్వాలి. ఈ అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉంటే సత్యమనదం, దేవుడు అభిషేకం ఇస్తాడు. ఇప్పుడు దేవుడు అభిషేకిస్తేనే గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ప్రజలు బంధకాల నుంచి బయటకు వస్తారు, ఊబిలో నుంచి బయటకు వస్తారు. నాకింత సత్యం ఎలా తెలిసింది? ఇన్ని మర్మాలు ఎలా తెలిసినాయి? నేను దేవుని పనికి ఇచ్చినప్పుడు, నా జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు నేను దేవుని నమ్మాను. నువ్వు దేవుని నమ్ముతావా? దేవుని నమ్మాలిగా మనం. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. దేవుడు మన కోసం ప్రాణం పెడితే నమ్మలేమో మనం? నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. నేను నమ్మాను. నమ్మినప్పుడు దేవుడు నాకు సత్యమైన ధనాన్ని ఇచ్చాడు. సత్యమైన ధనం మీరు దేవుని పనికి ఇస్తే మీ పట్ల దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారో దేవుడు మీకు తెలియజేస్తాడు. అనేకమైన మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు. ఇంకా 12వ వచనం, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవరిచ్చును. పరుల సొమ్ము విషయంలో దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో తెలుసా? నువ్వు ఉన్నావు, నువ్వు దేవా నన్ను ఆశీర్వదించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవా మళ్ళీ నన్ను ఆశీర్వదించు. నీ వల్ల ఎవరికి ఉపయోగం? ఈ భూమి మీద అనేక మంది సమస్యల్లో, బంధకాల్లో, ఊబిలో జీవిస్తున్నారు. దేవుని పని చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. పరిచర్య కోసం చాలా ధనం వెచ్చించాలి. ఎవరి కాళ్ళే మొత్తం దేవా నన్ను ఆశీర్వదించు, నా సంగతి నేను చూసుకుంటానంటే దేవుడి పని ఎవరు చేస్తారు? మనం రక్షణ పొందాం. రక్షణ ఉచితంగా వచ్చిందా? దేవుడు వెల చెల్లించాడు, వెల పెట్టి మనల్ని కొన్నాడు. రక్షణ పొందిన మనం ఆశీర్వదించబడాలి, సమృద్ధిలో ఉండాలి, నేను కాదంటున్నా. ఒక విషయం వినండి, దేవుని ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదించబడాలి. ఆ మాట ఎందుకు చెప్తున్నారు? మీరేమన్నా ప్రాస్పరిటీ ప్రీచరా? నేను ప్రాస్పరిటీ ప్రీచర్ కాదు. దేవుని ప్రజలు ఎందుకు ఆశీర్వదించబడాలో తెలుసా? దేవుని ప్రజలు ఆశీర్వదించబడితే భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. దేవుని ప్రజలు ఆశీర్వదించబడి దేవుని పనికి ఇస్తే దేవుని సువార్త శక్తివంతంగా జరుగుతుంది. అసలు ఈ భూమి ఇలా ఉండదు, మొత్తం పరిస్థితులు మారిపోతాయి. దేవుని ప్రజలు అజ్ఞానంలో ఉండటం, దేవుని ప్రజలు దేవుని పనికి ఇవ్వకపోవటం, అపవాది మాయలో ఉండటం వల్ల ఈ ప్రపంచం ఇలా తయారైంది. మనం భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనం నెరవేరుస్తున్నప్పుడు మనకు ఎవరు సహాయం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు అంటారు శిష్యులతో, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములో వేచి ఉండండి, మీరు పైనుంచి శక్తిని పొందుకుంటారు. పైనుంచి శక్తి అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే చాలా తక్కువ అంచనా వేయవద్దు. కొంతమంది దైవజనులు అంటారు, పద్దాక పరిశుద్ధాత్మ అంటారు ఏంటి అంటారు. జాగ్రత్త, పరిశుద్ధాత్మ దేవుడు. మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం. పైనుంచి శక్తిని పొందుకోవటం అంటే నేను చెప్తాను వినండి, దేవుడు నాకు బయలుపరిచింది. పిడుగు పడుతుంది తెలుసా? లైట్నింగ్. పిడుగు నుంచి ఎంత శక్తి వస్తుందో ఆ శక్తిని మీ ఇంట్లో ఉంచగలరా? ఉంచలేరు. మీ ఇల్లు బ్లాస్ట్ అయిపోద్ది. దేవుని దగ్గర నుంచి అంత శక్తి మనలోకి వస్తుంది.
పైనుంచి శక్తిని పొందుకోవటం అంటే ఎంత శక్తి మనలోకి వస్తుందంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఎంత శక్తి వస్తుందంటే, ఆ శక్తి అంటే మీరు పవర్ స్టేషన్ నుంచి ఎంత పవర్ వస్తుందంటే లక్షల ఇళ్ళు చీకట్లో నుంచి వెలుగులోకి వస్తాయి. ఆ పవర్ స్టేషన్ నుంచి వచ్చే పవర్ అంతా ఒక ఇంట్లో పెడితే అసలు ఆ ఇల్లు ఉండదు. దేవుని దగ్గర నుంచి ఎంత శక్తి వస్తుందంటే, పైనుంచి శక్తిని పొందుకోవడం అంటే నేను చెప్తున్నాను వినండి. నువ్వు దేవుని మాట వింటే, నువ్వు దేవుని పనికి ఆర్థికంగా సహకరిస్తే, దైవజనులు వినండి, దేవుని పని చేస్తానన్న వాళ్ళు వినండి, ముందు కొంచెంలో నమ్మకంగా ఉండాలి, డబ్బుల విషయంలో నమ్మకంగా ఉండాలి. నువ్వు డబ్బుల విషయం లీస్ట్, దేవుని దృష్టిలో తక్కువ డబ్బులు అనమాట, దాంట్లోనే నమ్మకంగా లేకపోతే నువ్వు దేంట్లోనూ నమ్మకంగా ఉండలేవు. విశ్వాసులైనా సరే నువ్వు ఈ డబ్బుల విషయంలో నమ్మకంగా లేకపోతే దేంట్లోనే దేవునికి నమ్మకంగా ఉండలేవు. ఎందుకంటే డబ్బు నిన్ను శాసిస్తుంది. నువ్వు డబ్బుకి బానిస అయిపోయావు, దేవునికి బానిసగా లేవు. నువ్వు దేవుని మాట వినే స్టేజ్లో లేవు, డబ్బుని పట్టుకుని వదలలేవు, నీకు అన్ని కార్యాలు జరగవు. నువ్వు దేవుని మాట వింటేనే ఆ చిన్న విషయం, దేవుని దృష్టిలో చిన్నదైన డబ్బుల విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే ఏమవుతుందో చెప్పనా, ఎంత శక్తి విడుదలవుతుందో తెలుసా? అంత శక్తి నీ జీవితంలోనే కాదు, లక్షల మంది జీవితాన్ని మార్చేస్తుంది. లక్షల మంది బంధకాల నుంచి విడుదల పొందుతారు. వారి జీవితాల్లో అపవాది కాడి విరగొట్టబడుతుంది. వారు తరతరాలుగా ఉన్న బంధకాల నుంచి బయటకు వచ్చేస్తారు. వారి జీవితంలోకి వెలుగు వస్తుంది. చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూస్తారు. మరణ ప్రదేశాల్లో నివసించున్న వారి మీద వెలుగు ఉదయిస్తుంది. వారు ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. వాళ్ళు అనుకుంటారు, యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా ఇంత శక్తి వస్తుంటే అసలు నేను ఎందుకు బంధకాల్లో ఉండాలి, ఎందుకు సమస్యల్లో ఉండాలి? ఆ బంధకాలు కట్లు తెంచుకుని బయటకు వచ్చేస్తారు. నువ్వు మారటమే కాదు, నీ జీవితం మారటమే కాదు, నీ జీవితంలో ఉన్న బంధకాలు పోవటమే కాదు, లక్షల మంది జీవితాన్ని నువ్వు వెలిగించేస్తావు. అది సంగతి. ప్రార్థన చేస్తారు, మేము కరెక్ట్గా ఉందాం అంటారు, ఇవన్నీ ఉంటారు. కానీ నేను గమనించాను, క్రైస్తవులు, దేవుని ప్రజలు, దైవజనులు ఎక్కువ మంది దేవుని పనికి ఇవ్వట్లేదు. దేవుని దృష్టిలో ఏంటో తెలుసా, చిన్నది మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండాలి. దేవుని దృష్టిలో ఇంపార్టెంట్ ఏంటంటే ధనం. అది నువ్వు దేవుని పనికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు స్వచ్ఛమైన ధనం ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు. ఎంత శక్తి పనిచేస్తుందంటే, నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట అపవాది బంధకాలు పోతాయి, అపవాది కట్లు తెంచబడతాయి, అపవాది రాజ్యం కూలిపోతుంది, అపవాది సామ్రాజ్యం కూలిపోతుంది. ఎవరు? నీతో పాటు దేవుడు వస్తాడు. యెహోవా దూత నీకంటే ముందుగా వెళ్తూ ఉంటాడు. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుని పరిచర్య గొప్పగా జరుగుతుంది. దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. అలా మనం దేవుని పరిచర్య చేయాలి. బలిపీఠాల మధ్య పోరాటం ఉంటుంది. ఆ విషయం తెలుసుకోవాలి. మన బలిపీఠం వీక్గా ఉంటే, మన బలిపీఠం బలహీనంగా ఉంటే మనం ఏం చేయలేం, ఓడిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నువ్వు ప్రతి సమస్యను జయించి బయటికి రావాలంటే ఏం చేయాలో తెలుసా? అపవాది బలిపీఠం, నీ బలిపీఠం కంపేర్ చేసుకోండి. నువ్వు ఎలా ఉండాలి? నువ్వు యథార్థంగా ఉంటే, నీ జీవితాన్ని సరిచేసుకుంటే, నువ్వు దేవునితో సహవాసం చేసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే, వీటన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు దేవుని పనికి సాక్రిఫైస్ చేస్తూ ఉంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని పనికి ఇచ్చావో నీ బలిపీఠం శక్తివంతంగా మార్చబడుతుంది. అపవాది బలిపీఠం పనిచేస్తూ ఉంటుంది లోకంలో. అయితే నీ బలిపీఠం శక్తివంతంగా ఉంది కాబట్టి నువ్వు ప్రతి సమస్యను జయించుకుని బయటకు వచ్చేస్తావు, ప్రతి పరిస్థితిని జయించుకుని బయటకు వచ్చేస్తావు, ప్రతి బలహీనత, ప్రతి బంధకాలు, ప్రతి సమస్యలు నువ్వు జయించుకుని బయటకు వచ్చేస్తావు. నువ్వు ఏలి పరిపాలిస్తావు. అలా కాకుండా నువ్వు డ్రామాలు వేసి, తెలివిగా ప్రవర్తించి, ఇష్టానుసారంగా జీవించి, కాసేపు చర్చికి వచ్చేసి ఎవరైనా ప్రార్థన చేస్తే అది జరుగుద్దని చెప్పి ప్రార్థన చేపించేసుకుని నువ్వు దేవుని పనికి ఇవ్వకుండా నీ బలిపీఠం బలహీనంగా ఉంటే, నీ బలిపీఠం బలహీనంగా ఉందంటే దాని అర్థం ఏంటి? అపవాది బలిపీఠం బలంగా ఉందనే కదా. అపవాది నీతో ఫుట్బాల్ ఆడేస్తాడు. అన్ని సమస్యలు, ఇంట్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు, బలహీనతలు, పిల్లల సమస్యలు, గందరగోళం, చిందరవందర అయిపోద్ది. ఈ చిందరవందర అయ్యి దేవుడు నాకేం చేశాడు? దేవుడు అంటున్నాడు, నేను మీకోసం నా ప్రాణమే పెట్టేశాను. మీరు అజ్ఞానంతో ఈ సమస్యల్లో ఉంటున్నారు. దేవుడు మన కోసం ప్రాణమే పెట్టేశాడు కదా. మరి క్రైస్తవులు ఎందుకని దేవుని పనికి ఇవ్వరు? వాళ్ళు ఎందుకంటే దేవుడి కన్నా డబ్బు ఎక్కువ, వాళ్ళకి డబ్బుని వదలలేరు. అందుకని బైబిల్లో రాయబడి ఉంది, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పాత నిబంధన చూసినట్లయితే 1 రాజులు 17వ అధ్యాయం 8 నుంచి నేను చదువుతాను. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఏలియాకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఏలియాతో దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాలని నేను ఆజ్ఞాపించాను నిన్ను పోషించడానికి అంటాడు.
సరే 10వ వచనం నుంచి, అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తీసుకొని రాబోచుండగా అతడు ఆమెను పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవు గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటిలోనికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్నట వలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చిన నేను. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు నేను చాలా చదివాను. దేవుడు చెప్పాడు ఏలియాతో, ఏం చెప్పాడు? నువ్వు సారేపతు అనే ఊరికి వెళ్ళు, నేను ఒక విధవరాలకు ఆజ్ఞాపించాను, ఆ విధవరాలు నిన్ను పోషిస్తుంది. ఈయన వెళ్తాడు, ఒక విధవరాలు కనపడుతుంది, కొంచెం నీళ్లు తీసుకురమ్మంటాడు. ఆమె నీళ్లు తీసుకుని వస్తూ ఉండగా ఈయన అంటారు, ఒక అప్పం ఒకటి తీసుకురమ్మంటారు. ఆమె ఏం చెప్తుందంటే, వాళ్ళ ఇంట్లోనంట పట్టెడు పిండి బుడ్డెలో కొంచెం నూనె ఉన్నాయి. ఆమె పుల్లలు ఏరుకోవటానికి వచ్చింది. ఆమె ఏమనుకుంటుందంటే, పుల్లలు ఏరుకొచ్చి ఆ పట్టెడు పిండి బుడ్డలో ఉన్న కొంచెం నూనెతో అప్పం చేసుకుని ఆమె పిల్లవాడు తిని ఇక తినడానికి ఏం లేదు, చచ్చిపోతారంట. ఆ పరిస్థితి. అప్పుడు ఏలియా ఏమంటాడో చూడండి, 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఇక్కడ చూడండి, దైవజనుడు ఏం మాట్లాడుతున్నారు? లాస్ట్ మీల్, ఆఖరిగా భోజనం వండుకుని తిని చచ్చిపోదామని వాళ్ళు అనుకుంటారు. దైవజనుడు ఏమంటున్నాడు? సరే, ముందు ఒక అప్పం తీసుకొచ్చి నాకు ఇవ్వు అంటాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. అపవాది మాయలో ఉన్నవాళ్ళు క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఒక విషయం అర్థం కావట్లా. దేవుడు ఏలియా ఆమె డబ్బులు వెనకాల పట్ల, ఆమె అప్పం వెనకాల పట్ల. సమస్య దేవుడికి లేదు, సమస్య ఏలియాకి లేదు, సమస్య ఆ విధవరాలకు ఉంది. ఆ విధవరాలు ఏం నమ్ముతుంది? జాగ్రత్తగా వినండి, ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ విధవరాలు దేవుణ్ణి నమ్మట్లా, ఆ విధవరాలు పరిస్థితుల్ని నమ్ముతుంది. ఆ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, కరువు ఉంది, పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె ఉంది, పుల్లలు ఏరుకుని ఒక అప్పం చేసుకుని ఆమె పిల్లోడు తిని చనిపోతాడు. ఆమె డిసైడ్ అయిపోయింది. ఆమె దేవుని నమ్మట్లా, అప్పము లేకపోతే నూనెని నమ్ముతుంది. చాలామంది క్రైస్తవులు దేవుని నమ్మట్లా, ఆ డబ్బుని నమ్ముతున్నారు. దేవుని నమ్మట్లా, ధనానికి బానిసలుగా ఉన్నారు. ఏమనుకుంటుందంటే, ఇదే ఉంది నా దగ్గర, కొంచెం ఉంటే దైవజనుడు అడుగుతాడేంటి? వాస్తవానికి దేవుడు నీ డబ్బు వెనకాల పట్టలేదు, దేవుడు నీ అప్పం కావాలని చెప్పి అడగట్లేదు. నువ్వు దేవుని నమ్మాలి. ఇక్కడ ఆ విధవరాలు ఎవరిని నమ్ముతుంది? దేవుని నమ్ముతుందా? దేవుని నమ్మట్లా. దేవుని నమ్మితే దేవుడు నన్ను పోషిస్తాడు అని చెప్పి అనేది. దేవుని నమ్మకుండా అప్పాన్ని నమ్ముతుంది, ఇంకా వాళ్ళు చచ్చిపోతారంట. దైవజనుడు అంటాడు, నువ్వు భయపడొద్దు, ముందు అప్పం తీసుకురా. అప్పం తీసుకొస్తే భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆ ఇంటి వారందరూ అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ఎప్పుడైతే సారేపతు విధవరాలు అప్పము తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చిందో ఏమైందో చెప్పనా? ఆమె దేవుని నమ్మింది. ఆమె దగ్గర తినటానికి ఏమీ లేదు. తినటానికి ఏమీ లేనప్పుడు ఆమె విశ్వాసాన్ని క్రియల్లో చూపించింది. క్రియలు లేని విశ్వాసము మృతము. ఆ విశ్వాసాన్ని క్రియల్లో ఎలా చూపించిందంటే, దేవా నేను నిన్ను నమ్ముతున్నాను, నాకు నా అబ్బాయికి ఒక పూట తినటానికే ఉంది, మరి మీరు ప్రవక్తను పంపించారు, నేను ప్రవక్తకి ఇచ్చేస్తున్నాను, మీరు నన్ను చూసుకుంటారు. నేను నమ్ముతున్నాను రుజువు ఏంటో తెలుసా? అప్పని నేను ప్రవక్తకి ఇచ్చేస్తున్నాను, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఎప్పుడైతే నమ్మి విశ్వాసాన్ని క్రియల్లో చూపించిందో ఆమెకున్న కరువు పోయింది, ఆమెకున్న బంధకాల నుంచి బయటకు వచ్చేసింది. చాలామంది క్రైస్తవుల దగ్గర నేను వింటూ ఉంటాను, నేను దేవుని పనికి ఇద్దాం అనుకుంటున్నాను కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఏది నెలకు 10,000 సంపాదించేవాడి దగ్గర నుంచి అదే డైలాగు, నెలకు ₹1,00,000 సంపాదించేవాడి దగ్గర నుంచి అదే డైలాగు, బిజినెస్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళ దగ్గర అదే డైలాగు. నేను ఇద్దాం అనుకుంటున్నాను, దేవుని పనికి ఇస్తే చాలా ఆశీర్వాదం వస్తుందని నాకు తెలుసు, ఇస్తానికి లేవు, ఇట్లా చెప్తా ఉంటారు. మీరు ఒక్క విషయం తెలుసుకోండి, ఇలా అబద్ధాలు చెప్పే వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నాను. బైబిల్లో మీరు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆశీర్వాదం పొందిన మీరు, నా దగ్గర లేవు నేను ఇవ్వలేకపోతున్నానని చెప్పి మీరు దేవుని సన్నిధిలో చెప్తున్నారు చూసారా, ఆ మాట నిజమైపోద్ది. నిజంగా మీ దగ్గర ఉన్నాయి మొత్తం పోతాయి. మీరు దేవుని సన్నిధిలో వచ్చి ఏ అబద్ధం అయితే చెప్తున్నారో
ఆ అబద్ధం నిజమైపోద్ది. ఈ విషయం చాలామంది క్రైస్తవులకు తెలియదు. నా దగ్గర లేదు, ఇస్తే దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడని నాకు తెలుసు, నేను దేవుడిని నమ్ముతున్నాను, నేను అందరికన్నా ఎక్కువ దేవుడిని నమ్ముతాను, కానీ నా దగ్గర లేవు, నా పరిస్థితి మీకేం తెలుసు అంటారు. మరి సారేపతి విధవరాల పరిస్థితి అదేగా. నీ పరిస్థితి ఏదైనా ముఖ్యం ఏంటో తెలుసా? నువ్వు ఆ ధనాన్ని అప్పాన్ని కాదు, దేవుని నమ్మాలి. దేవుని నమ్మేమని ఎలా తెలుస్తుంది? లీస్ట్ దేవుని దృష్టిలో చాలా అల్పమైంది ఏంటంటే డబ్బు. నేనేం చేస్తానో చెప్తున్నాను వినండి. మీకు వాక్యం చెప్పే, నేను ఇల్లు కట్టుకోవాలి. మా ఫాదర్ ఇల్లు కట్టించాడు, 40 సంవత్సరాలు అయిపోయింది, ఇల్లు పాత అయిపోయింది. ఇల్లు కట్టించుకోవడానికి కొంత డబ్బులు ఉన్నాయి. నా పిల్లల్ని చదివించుకోవాలి, వాటికి కొంచెం సేవ్ చేశాను. దేవుడు అన్నాడు, నువ్వు నా పని చేయి, టీవీ పరిచర్య చేయి, నేను నిన్ను అభిషేకిస్తాను, శక్తివంతమైన పరిచర్య నీ చేత జరిపిస్తాను అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? అయితే నేను ఇల్లు కట్టుకుని మా పిల్లల్ని చదివించుకోవాలి, లేకపోతే నేను దేవుని పని చేయాలి. రెండిట్లో ఒకటే చేయగలను. దేవుడు నాకు ఇచ్చిన ఆప్షన్ చూడండి. నేనేం చేశాను తెలుసా? ఇల్లు కట్టుకోవడం మానేశాను, పాతింట్లో ఉంటున్నాను, పిల్లల భవిష్యత్తు కూడా దేవుని చేతిలో పెట్టాను. నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లక్షల కొలది వెచ్చించి దేవుని పరిచర్య చేయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అందరూ నవ్వుకున్నారు. మా చర్చిలో వాళ్ళు నవ్వుకున్నారు, మా ఊర్లో వాళ్ళు నవ్వుకున్నారు, బంధువులు నవ్వుకున్నారు. అయితే కొంత టైం దేవుడు చూశాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు నేను ఇస్తానే ఉన్నాను. ఇస్తా ఉన్నప్పుడు దేవుడు చూశాడు, నాకెంత అభిషేకం ఇచ్చాడంటే, ఎన్ని మర్మాలు బయలుపరిచాడంటే దేవుడు చెప్పాడు, నేను చెప్పిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాను, ప్రపంచంలో శక్తివంతమైన పరిచయం నువ్వు చేస్తావు, నువ్వు వెళ్ళిన చోటలో అద్భుతాలు నేను జరిగిస్తాను, నీకు నేను ఇచ్చే అభిషేకం ఇది, ఇన్ని మర్మాలు నీకు బయలుపరుస్తానని చెప్పి దేవుడు నాకు ఎన్ని మర్మాలు బయలుపరిచాడంటే, దేవుడు నాకు చేసిన దాంతో పోల్చుకుంటే నేను ఇచ్చింది ఎంతో తెలుసా? సముద్రపు నీటిలో నీటి బొట్టు అంతా. నాకు అర్థమైంది. దేవుడు నన్ను ఇవ్వమని అడిగాడు, నేను ఇచ్చేశాను. నేను అన్నీ వదిలేసి ఇచ్చేశాను. నా పిల్లల భవిష్యత్తు, లేకపోతే నా భవిష్యత్తు పక్కన పెట్టి దేవునికి ఇచ్చేశాను. అభిషేకం ఎంత శక్తివంతమైందో మీకు చెప్పాను. దేవుని శక్తి ఎంత బలంగా పనిచేస్తుందంటే, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి బంధకాలు పోతాయి, ప్రతి అపవాది కాడి దేవుడు విరగొట్టేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు, శక్తివంతమైన పరిచర్య చేస్తాడు, ప్రపంచవ్యాప్తంగా గొప్ప పరిచర్య నీతో చేపిస్తానని దేవుడు చెప్పాడు. దానికన్నా గొప్ప భాగ్యం ఏముంది? మీరు ఆర్థిక విషయాల్లో నమ్మకంగా ఉండండి, కొంచెంలో నమ్మకంగా ఉండండి. దేవుని దృష్టిలో ఏది తక్కువ దాంట్లో నమ్మకంగా ఉండండి. మీ దగ్గర ఏమీ లేకపోయినా నమ్మకంగా ఉండండి. నమ్మకం ఉంటే ఏమో చెప్తున్నా, ఎప్పుడైతే నమ్మకంగా ఉంటారో అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తారు, ప్రతి ఊబి నుంచి బయటకు వచ్చేస్తారు. మీ బలిపీఠం శక్తివంతంగా ఉండాలి, బలంగా ఉండాలి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, విశ్వాసం ఏకీభవించండి. ఖబరమశాందో రఖమరమశాందర మహలఖరబో సదర మహాశాంత రఖోబో రసందల యకో రహహసంద రబఖో యసదర మహాశాందల. దేవా, ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారి జీవితం ఈరోజే మారిపోవాలి. వారి జీవితంలో ఉన్న బంధకాల నుంచి విడుదల పొందాలి. వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి. నేను వాళ్ళ బలిపీఠం శక్తివంతంగా ఎలా ఉండాలి, ఎలా మీ మాట వినాలి, కొంచెంలో ఎలా నమ్మకం ఉండాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దేవా, మీరు సిలువలో చేసిన కార్యము ఎంత గొప్పదంటే, మీ ప్రజలు ఏ ఒక్కరూ కూడా ఒక్కరోజు కూడా బంధకాల్లో, సమస్యలో, ఊబిలో ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ గొప్ప విడుదల పొందుకోవాలి, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, మీ చిత్తాన్ని నెరవేర్చాలి, మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించాలి. ఖబరమశాందో లఖరమహసంద రఖబరమశాంతో రఖబరమయోసందల హకరబహశాందల బరఖో సదర మహాశాందల. దేవా, అలాగూ మీరు చేస్తున్నందుకు వందనాలు, అలాగూ ఈ కార్యక్రమాన్ని దీవిస్తున్నందుకు వందనాలు. అనేక మంది బంధకాల్లో, సమస్యల్లో, ఊబిలో జీవిస్తున్నారు. ఆ వాటికి పరిష్కారంగానే ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు. మీ అభిషేకంతో అద్భుతమైన కార్యాలు చేస్తున్నందుకు వందనాలు. మీ చిత్తాన్ని నెరవేరుస్తున్నందుకు వందనాలు. మీ చిత్తాన్ని నెరవేర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.